जोहार सत्यमूर्ति साहब की, जोहार 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 विप्लव कवि शिवसागर की, जोहार जोहार సాధిద్దాం సాధిద్దాం విజయవంతం చేద్దాం 14వ వర్ధంతి శివసాగర్ గారిది విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం కేజీ సత్యమూర్తి గారి 14వ వర్ధంతి సభను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం 14వ వర్ధంతి కేజీ సత్యమూర్తి సభను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం. నా పేరూరు మురళీ కుమార్, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ నెల 17వ తేదీన బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాట్రగడ్డ శ్రీనివాస్ హాల్ నందు సత్యమూర్తి గారి యొక్క 14వ వర్ధంతి సభను సామాజిక న్యాయ పోరాట సమితి వివిధ ప్రజా సంఘాలతో కలిసి నిర్వహిస్తూ ఉన్నది. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి మన తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి శివసాగర్ అభిమానులు, కేజీ సత్యమూర్తి అభిమానుల్ని, అట్లాగే వివిధ ప్రజా సంఘాలని, దళిత బహుజన సంఘాలను, కమ్యూనిస్టు ప్రజా సంఘాలను అందరినీ కూడా పేరు పేరున కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ప్రజా సంఘాలని, అట్లాగే దళిత బహుజన సంఘాలను, కమ్యూనిస్టు సంఘాలను కూడా మేము కోరుతా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, కేజీ సత్యమూర్తి ఈ రాష్ట్రంలో అట్లాగే ఆంధ్రాలో మనం ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలనంటే సమైక్య రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి విప్లవకారుడు. అట్లాగే విప్లవ సాహిత్యానికి దశ మార్గాన్ని నిర్దేశించినటువంటి వ్యక్తి. అట్లాగే దళిత సాహిత్యాన్ని కూడా అదే స్థాయిలో ఆయన పరిపుష్టం చేశారు. ఆయన ఒక విప్లవకారుడు, ఆయన ఒక మార్క్సిస్టు, ఆయన ఒక లెనినిస్టు, ఆయన ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ విప్లవకారుడు. ఆ తర్వాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని, మహాత్మా జ్యోతిబా పూలేని, అట్లాగే బుద్ధుడిని, బౌద్ధాన్ని ఆయన అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ తాత్విక దృక్పథానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున లాల్ నీల్ మైత్రి వర్ధిల్లాలని, అట్లాగే కమ్యూనిస్టు మార్క్సిజము అంబేద్కర్ ఈ దేశంలో కలిసి పనిచేయాలి అనేటువంటి ఒక వాతావరణం ఈ రోజున కనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా. దానికి 3 దశాబ్దాల కిందటే ఆయన ఈ యొక్క తాత్విక దృక్పథానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. అట్లాంటి సామాజిక ఉద్యమకారుడు ఉద్యమెత్తనటువంటి తన పదాలతో ఒక విల్లు విరిచినటువంటి బాణంలా తన కవిత్వాన్ని సంధించినటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఉన్నటువంటి సకల అసమానతల మీద, మహిళల మీద, మైనారిటీల మీద, దళితుల మీద, బహుజనుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతాయో ఆ దాడులకు వ్యతిరేకంగా ఆయన నిలబడ్డాడు. అట్లాగే జాతుల పోరాటాలని ఆయన సమర్థించాడు. ఈ దేశంలో అనేక కాశ్మీరు, అస్సాము ఇట్లాంటి జాతుల పోరాటాలు జరిగినప్పుడు, పంజాబ్ లాంటి జాతుల పోరాటాలు జరిగినప్పుడు ఆయన ఆ జాతుల పోరాటాలకి అండగా నిలబడినటువంటి వ్యక్తి. అట్లాగే ఈ యొక్క మొత్తం సమాజాన్ని మార్చడానికి ఆయన మార్క్సిజంతో పాటు అంబేద్కరిజాన్ని కూడా ఈ దేశం 2 కళ్ళులాగా స్వీకరించాలి. ఎందుకంటే ఈ దేశంలో కులం అనేటువంటిది ఉంది, అది వాస్తవం. దాన్ని విస్మరించి ఏ వర్గ పోరాటాలు కూడా ఈ దేశంలో విజయవంతం కావు అని చెప్పినటువంటి దార్శనికుడు ఆయన, మార్క్సిస్టు దార్శనికుడు. కాబట్టి అట్లాంటి మహోన్నతమైనటువంటి విప్లవకారునితో, ఆ సాహిత్యకారునితో మేమంతా కూడా కలిసి పనిచేశాం. ఆ క్రమంలోనే ఆయన అమరుడైన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 14 సంవత్సరాల పాటు ఆయన వర్ధంతి సభల్ని నిర్వహిస్తూ ఉన్నాం. మొట్టమొదటి వర్ధంతి సభ ఇక్కడ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. అట్లాగే ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అంటే కిందటి ఏడాది వరకు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఈ వర్ధంతి సభల్ని నిర్వహించాము వివిధ జిల్లాల్లో. ఇప్పుడు మరలా తెలంగాణలో మన హైదరాబాద్ నగరంలో 14వ వర్ధంతి సభను జరుపుతూ ఉన్నాం. ఇక్కడి నుంచి కూడా ప్రతి వర్ధంతి సభ తెలంగాణలోనే జరుగుతుంది. అది వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఇంకోటి అనేది ఆ యొక్క పరిస్థితులను బట్టి నిర్ణయిస్తాం. ఇక నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఈ వర్ధంతి సభల్ని నిర్వహించాలని మేమందరూ కూడా సంకల్పించాం. ఈ 14వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ సామాజిక న్యాయ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జంగా అంజయ్య మాట్లాడతారు. ఈ 14వ సత్యమూర్తి వర్ధంతి సభని జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ పోరాట సమితి కన్వీనర్ జంగా అంజయ్య మాట్లాడతారు. జై భీమ్. ఈ నెల 17వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి కేజీ సత్యమూర్తి శివసాగర్ గారి 14వ వర్ధంతి సభను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభిస్తున్నాం. కావున ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, సత్యమూర్తి గారి అభిమానులు,
వివిధ విప్లవ పార్టీల సానుభూతి పరులు ప్రతి ఒక్కరూ తరలివచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ, అలాగే ఈ సభను ఇక నుండి తెలంగాణలో ఉమ్మడి జిల్లాల్లో ప్రతి సంవత్సరం సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో వివిధ సంఘాలను కలుపుకొని ఈ సభను నిర్వహిస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయడం ద్వారానే సత్యమూర్తి గారికి మనం ఘనమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్. ఇప్పుడు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు జరపైలం యూట్యూబ్ ఛానల్ అధినేత సోదగాని వెంకటేష్ మాట్లాడతారు. అందరికీ జై పూలే భీమ్. విప్లవమూర్తి కేజీ సత్యమూర్తి శివసాగర్ సార్ యొక్క వర్ధంతి సభ ఇలా 17 ఏప్రిల్ 2026 మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నది. ఇవాళ సత్యమూర్తి గారిని స్మరిస్తూ ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ అంటే సత్యమూర్తి సార్కు ప్రగాఢమైనటువంటి ఒక ప్రేమ ఉండే ఇక్కడ ప్రజల పట్ల. తెలంగాణలో దళిత బహుజన ప్రజారాజ్యంకై ఆనాడే నిర్ణయించినటువంటి గొంతుగా మన కేజీ సత్యమూర్తి సార్ యొక్క వర్ధంతి సభలు ఇకపై నుండి కూడా ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ నిర్వహించబడతాయని చెప్పేసి ఇప్పుడే మనకు సామాజిక న్యాయ సంస్థ పేరూరి మురళీకృష్ణ మరియు తెలంగాణ బాధ్యులైనటువంటి జంగా అంజన తెలిపారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అట్లాగే విప్లవోద్యమాన్ని దళితీకరించడం, ఆ దళితీకరించినటువంటి విప్లవోద్యమాన్ని ఇంకా పోరాటం ఎజెండాకు ఎత్తుకొని పోయినటువంటి సత్యమూర్తి సార్ యొక్క అవసరాలు చాలా ఉన్నాయి. సత్యమూర్తి సార్ యొక్క ఆలోచనలు కూడా చాలా ఉన్నాయి. ఇలా మార్క్సిస్ట్ విప్లవ శిబిరంలో మార్క్సిజంతో పాటు పూలే, అంబేద్కర్, గౌతమ్ బుద్ధుని యొక్క ఆలోచన విధానంతో సత్యమూర్తి సార్ ప్రయాణించారు. ఇవాళ నేటి సమాజానికి చాలా అత్యవసరమైనటువంటి ఒక ఆలోచన విధానంగా భావిస్తున్నాం సత్యమూర్తి సార్ యొక్క ఆశయాల్ని. కాబట్టి సార్ యొక్క విజయవంతం చేయాలని ఆ యొక్క సభకు ఇవాళ 17వ తారీఖు జరగబోయేటటువంటి సభకు ఏప్రిల్ అందరూ హాజరు కావాలని కోరుతున్నారు. మరొక సామాజిక ఉద్యమకారులు గడ్డం శ్రీనివాస్ ఉన్నారు, ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ సామాజిక విప్లవ జైభీములు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, కేజీ సత్యమూర్తి గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక అసమానతలు, కుల అసమానతలు ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా లెనిన్, మార్క్సిస్ట్ లాంటి మేధావులు ప్రపంచంలో ఉన్నటువంటి అసమానతల మీద, అణచివేతల మీద, ఆర్థిక దోపిడీ, మానవ వనరుల దోపిడీ మీద తీసుకున్నటువంటి మహత్తరమైనటువంటి ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా ఎట్లా అయితే నడిచినాయో అదేవిధంగా భారతదేశంలో కూడా ఒక మార్క్సిస్ట్, ఒక లెనినిస్ట్, ఒక బహుజన తత్వవేత్త, బహుజన సామాజిక విప్లవాలకు పునాదిగా ఉన్నటువంటి కేజీ సత్యమూర్తి గారు ఈ భారతదేశ గడ్డ మీద ఉండడం అనేది ఈ దేశం చేసుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క ఒక దశ దిశ, ఒక కార్యాచరణను ప్రకటించినటువంటి గొప్ప సాహితీవేత్త మన కేజీ సత్యమూర్తి గారు, శివసాగర్ గారు. కాబట్టి మిత్రులారా, మేము ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ బిడ్డలుగా, సామాజిక బాధ్యత కలిగినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా, తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న లాంటి జయరాజ్ అన్న, గోరెటి వెంకన్న ఎవరైతే తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవము, ఐక్య పోరాటాల మీద తెలంగాణ ఉద్యమము ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క నీళ్లు నిధులు నియామకాల కొరకు సాగినటువంటి బహుత్తరమైనటువంటి సామాజిక తెలంగాణ ఉద్యమం ఏర్పాటు కొరకు మొట్టమొదటిగా కేజీ సత్యమూర్తి గారు, శివసాగర్ గారు వెన్నుదన్నుగా నిలబడి తన సాహిత్యాన్ని, కళని, గళాన్ని కూడా ఈ సమాజానికి అందించినటువంటి గొప్ప తాత్వికవేత్త, మానవతామూర్తి కేజీ సత్యమూర్తి గారు. అట్లాంటి వర్ధంతి సభను ఈ నెల ఏప్రిల్ 17వ తారీఖున సాయంత్రం 5 గంటలకు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ సామాజిక ఉద్యమకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఉద్యమ నాయకులు అందరూ కూడా, మహిళలు, విద్యార్థులు, సామాజిక ఉద్యమ నాయకులు అందరూ కూడా, ఉద్యమ సంఘ నేపథ్యం ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై వారి యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ యొక్క పోరాట విధానాన్ని, సమసమాజ నిర్మాణం కొరకు ఆయన చేసినటువంటి అహర్నిశలు చేసినటువంటి త్యాగాన్ని కానీ, ఆయన రచనలు కానీ మనం పునర్పరిశీలించి మళ్ళీ ఈ సమాజాన్ని చైతన్యపరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము కూడా ఇక్కడ వచ్చినటువంటి కేజీ సత్యమూర్తి గారితో కలిసి పనిచేసినటువంటి ఉద్యమ బిడ్డలు, త్యాగమూర్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు జరగబోయేటువంటి 17వ తారీఖున బాగులింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి రాబోతున్నారు. కాబట్టి ఈ మీడియా సమావేశం ద్వారా
మేము కూడా అందరి సామాజిక విప్లవమూర్తులకు, సామాజిక ఉద్యమకారులకు, సంఘాలకు, మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున అందరూ హాజరయ్యి దాన్ని విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. విజయవంతం చేద్దాం సత్యమూర్తి గారి 14వ వర్ధంతి సభను. విజయవంతం చేద్దాం కేజీ సత్యమూర్తి గారి 14వ వర్ధంతి సభను. కొనసాగిద్దాం కేజీ సత్యమూర్తి గారి ఆలోచన విధానాన్ని.